నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు నుంచి ప్రవాసుల పైన మరొక భారం పడింది. వివరాల్లోకి వెళితే కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు ఇది గట్టి షాక్ అని చెప్పవచ్చు. విదేశీయులు ప్రవాసుల ఆరోగ్య బీమా ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డిసెంబర్ 23 ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం ఆధారంగా ముఖ్యంగా కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉన్న సాధారణ ప్రవాస కార్మికులపైన తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది. కుటుంబీకులపైన పెరిగిన భారం ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రవాసుల భార్యలకు 40 దినార్లు, 18 ఏళ్ల లోపు పిల్లలకు 30 దినార్ల వార్షిక బీమా ఫీజుగా చెల్లిస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొత్త చట్ట ప్రకారం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి 100 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు భార్య మరియు 3 పిల్లలు ఉన్న కుటుంబం ఇప్పటి వరకు ఏడాదికి 130 దినార్లు చెల్లించేవారు. ఈ రోజు నుంచి వారు ఏకంగా ప్రతి ఏటా 400 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 3 రెట్లు అధిక భారం పడనుంది. అలాగే కొత్త నిబంధనల ప్రకారం కువైట్ పౌరుల వద్ద పనిచేసే మొదటి 3 గృహ కార్మికులకు మాత్రం ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే వేలాది మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఖాదీం వీసాల మీద కువైట్కు వచ్చి స్పాన్సర్ల వద్ద కాకుండా బయట పనులకు వెళుతూ ఉన్నారు. ఇటువంటి వారు ఈ మినహాయింపు పరిధిలోకి రారు. బయట పనిచేసే మెజారిటీ గృహ కార్మికులు కూడా ఏడాదికి 100 దినార్లు చెల్లించాల్సి రావచ్చు అన్నమాట. ప్రభుత్వానికి భారీ ఆదాయం అన్నమాట. 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ ఫీజుల ద్వారా కువైట్ ప్రభుత్వానికి ఏటా దాదాపు 20 కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరనుంది. స్థానిక కువైటీ పౌరులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. చికిత్స బాధ్యత దమాన్దే బీమా ఫీజు పెరిగినప్పటికీ ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చే ప్రవాసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొందే చికిత్స ఖర్చుల బాధ్యతను దమాన్ కంపెనీయే భరిస్తుందని చెప్పేసి స్పష్టం చేసిందనమాట. ఎవరైతే దమాన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని బరాయిస్తుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఫ్యామిలీస్ ఉండే వారిపైన మనం చూసుకుంటే 3 రెట్లు అధిక భారం పడనుందనమాట. అలాగే ఖాదీం వీసా మీద బయట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి అదనంగా వాళ్ళు కూడా 100 దినార్లు చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే మీ యొక్క కువైట్ యజమాని మంచోడైతే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం 10 దినార్లు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. కానీ కువైట్ యజమానులు మన దగ్గర ఎంత వసూలు చేస్తారన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.